గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఎస్ఐపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి జనరల్ ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అండి. సో ప్రీవియస్ వీడియోలో జనరల్ ఎంట్రీస్ ని మనం పోస్ట్ చేయాలంటే బిఫోర్ పోస్ట్ చేసేదానికి ముందుగా మనం జనరల్ ఎంట్రీస్ ని ఎలా క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని జనరల్ ఎంట్రీస్ లో ఏది డెబిట్ కిందకి ఏది క్రెడిట్ కిందకి వెళ్తుంది అనే దాని నుంచి కూడా మనం డిస్కస్ చేసామండి ప్రీవియస్ వీడియోలో. బేస్డ్ ఆన్ ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనం అకౌంటింగ్ యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ ఈ చార్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. దీన్ని బేస్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ లో ఉండే ట్రాన్సాక్షన్ కి సంబంధించి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి మనం జనరల్ ఎంట్రీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాన్ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఈ బేస్డ్ ఆన్ జనరల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని ఐ మీన్ ఈ పారాగ్రాఫ్ లో ఉండే ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని మనం జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేసినాం. సో ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఈ జనరల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని మనం ఎస్ఏపిలో ఈరోజు ఈ జనరల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తున్నాం. సో దాన్ని ఎలా చేయాలి అనే దానికి సంబంధించి వీడియో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. సో ఎస్ఏపిలోకి వెళ్ళాము. ఎస్ఏపి లాగౌట్ చేసి అగైన్ నీడ్ టు లాగౌట్ చేసి అగైన్ మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. 1 minute వెయిట్. ఇది మనం ఎస్ఏపి స్క్రీన్ మీద మూవ్ చేయకపోతే ఎవ్రీ 10 minutes ఒకసారి స్క్రీన్ ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుందండి. సో మళ్ళీ అగైన్ మనం లాగిన్ చేయాల్సి వస్తుంది. సో ఎస్ఏపిలోకి వెళ్ళాము, లాగిన్ ప్యాడ్ క్లిక్ చేశాను, యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ ఎస్ఐపిలో జనరల్ ఎంట్రీస్ ని పాస్ చేయాలంటే అండర్ ద ఎస్ఏ డాక్యుమెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్ఐపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి ఆల్మోస్ట్ 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. ఒక్కొక్క డాక్యుమెంట్ కి సంబంధించి ఒక్కొక్క పోస్టింగ్ కీ ఉంటుంది. సో ఈ విధంగా జనరల్ లెడ్జర్ ఎంట్రీకి సంబంధించి ఇప్పుడు మనం ఈరోజు క్రియేట్ చేసేటువంటి ఈ జనరల్ లెడ్జర్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తున్నాం. సో దీనికి టీ కోడ్ వచ్చి FB15 సో FB5050 చూడండి. ఇది జనరల్ ఎంట్రీస్ కి సంబంధించి ఎస్ఏ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేదానికి వచ్చే స్క్రీన్ అండి ఇది. సో ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం డాక్యుమెంట్ డేటు, కరెన్సీ ఇవన్నీ కూడా ఇక్కడ కంపెనీ కోడ్ సెలెక్ట్ అయింది ఆటోమేటిక్ గా. మనం ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఈ FB15 స్క్రీన్ ఓపెన్ చేయగానే పైన ఇక్కడ కంపెనీ కోడ్ మనం ఏ కంపెనీకి సంబంధించి డేటా చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్ SSMB సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే కంపెనీ కోడ్ ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఇక్కడ కంపెనీ కోడ్ లోకి వెళ్ళి మనం ఏ కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కంపెనీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ కొడితే అగైన్ ఆ కంపెనీ కోడ్ వస్తుంది. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఉందా లేదా చూసుకోవాలి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసే ముందు డేట్ క్లిక్ చేయాలి. ఇక్కడ డేట్ ఈరోజు డేట్ FB15 లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను, మిగతా ఈఆర్పిలో ఏదైనా కూడా జనరల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆ జనరల్ ఎంట్రీ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తాం, రెంట్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ కొట్టగానే రెంట్ అని కొట్టగానే రెంట్ లెడ్జర్ వస్తుంది. బట్ ఇక్కడ ఎస్ఐపిలో అట్లా కాదు. మనం బేస్డ్ ఆన్ జనరల్ గ్రూప్స్ లో ఇచ్చినటువంటి నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క జనరల్ లెడ్జర్ కి నెంబర్ రేంజ్ ఇచ్చింటాం. సో ఆ నెంబర్ రేంజ్ ని క్లిక్ చేయగానే మనకి సంబంధించిన ఆ జనరల్ లెడ్జర్ వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ SSMB ఓకే కొట్టాము. సో ఇప్పుడు మనము ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేద్దాము, ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం కదా, క్యాష్